మంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. హనుమంతగుండం ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 17వ తేదీన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మన జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు, సోదరుడు మరి ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ సోదరుడు శివారెడ్డి గారు, పెద్ద ఆయన హనుమంతగుండం రామరెడ్డి గారు, బాలరెడ్డి గారు, మురళీ కృష్ణారెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ యొక్క ఎరుగుడి వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులు, సోదరిమణులు, అమ్మలు, అక్కలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సచివాలయ పరిధిలో హనుమంతగుండం అయితేనేమి, ఎర్రగూడ అయితేనేమి, బీఓపులర్ అయితేనేమి, నాగిశెట్టిపల్లి అయితేనేమి, బోల్తాడిపత్రి అయితేనేమి, ఈ యొక్క గ్రామాలకు సంబంధించి మరి మీ యొక్క అకౌంట్ లో మీ బ్యాంక్ ఖాతాల్లో చూసుకోండి 16,57,00,000 డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క అకౌంట్ లో 16,57,00,000 వేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డిబిటీ కింద 5,85,00,000 మొత్తం 22,42,00,000 ఈ యొక్క సచివాలయ పరిధిలో 22,42,00,000 వేయడం జరిగింది. గతంలో ఎవరు కూడా ఇంత డబ్బు ఎప్పుడు కూడా మనం చూసి ఉన్నాం, మళ్ళీ చూస్తామని కూడా అనుకోలేం. ఎందుకంటే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతోనే ఈరోజు ఇంత డబ్బు పేదవాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 2,82,000 కోట్లు ఈ యొక్క రాష్ట్రంలో పేదవాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి 1,645 కోట్లు ఈ యొక్క డైరెక్ట్ గా అకౌంట్ లో కూడా వేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామం పెద్ద ఆయన రామరెడ్డి గారు ఈ గ్రామానికి ఖచ్చితంగా రోడ్లు కావాలంటే రోడ్లు వేశాం, నీటి వసతి కావాలంటే నీటి వసతి కల్పించినాం. ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఈ యొక్క గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసైన్మెంట్ కింద భూములు ఇవ్వాలని చెప్తే ఈరోజు భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఈ దుర్మార్గుడు బీసీ జనార్దన్ రెడ్డి మరి కోర్టు వేసి కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి నాయకులు మనకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని గ్రామాలకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారో నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పేదవాళ్లకు భూములు ఇస్తామంటే ఎందుకు వీళ్లకు కడుపు అంటే నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఈ భూములు ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వాలని చెప్పి మాట్లాడతాడు, ఆయన కోర్టులో కేసు వేస్తాడు. ఈరోజు సిగ్గుండాలా, ఎందుకంటే ఏదైనా పేదవాళ్లకు సాయం చేసే 10 కాలాల పాటు గుర్తు పెట్టుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు దాదాపు 22,42,00,000 ఈరోజు ఈ గ్రామాలకు ఇచ్చినప్పుడు ఈరోజు జీవితాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా ఉండాలి తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏనాడైనా ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కానీ ఏనాడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఆనాడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కేవలం రంజాన్ తోపాలు తప్ప, సంక్రాంతి కానుకలు తప్ప, ఉగాది కానుకలు తప్ప, క్రిస్మస్ కానుకలు తప్ప ఏదైనా ప్రజలకు ఏదైనా ఒక్క రూపాయి ఏమైనా ఇచ్చినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏది కూడా ఇవ్వాల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లాది రూపాయలు ప్రజలకు పంచి పెడతా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్నారు, మరొక శ్రీలంక కాబోతా ఉంది, మరొక పాకిస్తాన్ కాబోతా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నాయకులు మళ్ళీ వస్తా ఉన్నారు. మళ్ళీ మేము కూడా సూపర్ 6 పెడతాం, మేము కూడా మరి 3 సిలిండర్లు ఇస్తాం, మరి బస్సులలో ఆడవాళ్ళకు ఫ్రీగా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి గతంలో ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఎందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయినారు? ఎందుకు చేతి ఇవ్వలేకపోయినారు? ఎందుకు ఆసరా ఇవ్వలేకపోయినారు? ఎందుకు మోసం చేసినారు? రైతులకు 87,600 కోట్లు ఎందుకు మోసం చేసినారు? అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు సంబంధించి పొదుపు మహిళలకు 16,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న డబ్బు ఎందుకు మోసం చేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దాదాపు 26,000 కోట్లు అక్క చెల్లెమ్మలకు సంబంధించి, పొదుపు మహిళలకు సంబంధించి వడ్డీతో సహా 26,000 కోట్లు 4 విడతల్లో ఆసరా కింద అందరికి కూడా వేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు
ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు మరి అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజే కొత్తగా మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైనా కూడా చేసే పనులు మాత్రమే చెప్తాం. మరి మోసం మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు లాగా ఉచిత హామీలు ఇచ్చి మోసం మాటలు చెప్పి హామీలు మరి ఇచ్చిన తర్వాత మనం నెరవేర్చుకుంటే మరి మళ్ళీ వాళ్ళు తిట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఫలాని కార్యక్రమం చేస్తాము అంటే అది చేసే కార్యక్రమం ఇచ్చే ఈ యొక్క ఉన్నప్పుడే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు కొత్తగా మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయుత కింద ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఆ యొక్క 18,750 డబ్బులు పెంచడం జరిగింది. మరి ఆనాడు మరి 75,000 4 సంవత్సరాల్లో ఇస్తే ఈరోజు అది 75,000 నుంచి 1,50,000 కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి చేయుత కింద కూడా పెంచడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంపోనేషన్ కింద 60,000 నుంచి 1,20,000 కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా రెడ్డి గారికి కానీ, బ్రాహ్మణులకు కానీ, శెట్టి గారికి కానీ అందరికి కూడా గతంలో కేవలం 60,000 ఉండే దాన్ని కూడా ఈరోజు 1,20,000 కూడా పెంచింది. అదేవిధంగా అమ్మఒడి 15,000 ఉన్నదాన్ని 13,500 ఉన్నదాన్ని 17,000 కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు కూడా 3,000 నుంచి 3,500 కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా, ఎందుకంటే ఇన్ని పథకాలు మరి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు గుర్తు పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా మనం ఆశీర్వదించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ పథకాలన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే పొరపాటున మీరు సైకిల్ కొట్టేస్తే మళ్ళీ ఈ పథకాలు రావు. ఎందుకంటే గతంలో ఒకసారి మోసపోయినాం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చూసినాం. ఎన్నో 600 హామీలు ఇచ్చినారు. ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళ్తారు. కాబట్టి ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ముస్లిం సోదరులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది ముస్లింలకు అందరికీ కూడా. ఈరోజు బీసీ జాబితాలో 4% రిజర్వేషన్ వల్ల వాళ్ళు ఈ యొక్క ఎంపీటీసీలు గాను, సర్పంచులు గాను, వార్డు మెంబర్లు గాను, సొసైటీ చైర్మన్ గాను కూడా ఎన్నికవుతా ఉన్నారు. ఈ యొక్క 4% రిజర్వేషన్ ముస్లింలకు కల్పించడం వల్ల ఈరోజు ఉన్నత ఉద్యోగాలు కూడా పొందడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సీట్లు కూడా ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ రావడం. ఓటు వేయండి, ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ ఓటు వేయండి. తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ 4% రిజర్వేషన్ రద్దు చేయకుండా మీకోసం మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. పిల్లలు చదువుకున్నారు. ఏ ప్రభుత్వంలో మనకు ఆరోగ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కింద కానీ 5 లక్షల నుంచి 25 లక్షలకు ఏ ప్రభుత్వంలో పెంచారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే మనం 2 సార్లు బటన్ నొక్కి రేపు వచ్చే నెల 19వ తేదీన ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం. మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్లీ గెలిపించుకుందాం.